అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్ కాల్వ. ఇది నా ప్రయాణం. వరల్డ్లో మొత్తం 5 యూనివర్సల్ స్టూడియోస్ ఉంటే అందులో 3 ఏషియాలో ఉన్నాయి, సింగపూర్లో ఒకటి. ఇది చాలా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎంటైర్ రౌట్ అండ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. తర్వాత ఎలా కవర్ చేయాలి, ఎక్స్ప్రెస్ పాస్ అవన్నీ చూద్దాం. యుఎస్ఎస్ మొత్తం 7 జోన్స్. హాలీవుడ్ నుంచి మినియన్ ల్యాండ్ వరకు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాలీవుడ్. లాస్ ఏంజలస్ హాలీవుడ్ స్ట్రీట్స్ ఫీల్ తెచ్చేలా రోడ్స్ అండ్ అటు ఇటు సెక్షన్స్. అలా స్ట్రైట్గా వాక్ చేసి రైట్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ అట్రాక్షన్ ప్యాంటేజెస్. ప్రజెంట్ షో ట్రోల్స్. ఇవి పిల్లలుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 10-15 మినిట్స్ షో ఉంటుంది, నచ్చుకుంటే మధ్యలో వచ్చి. బయటకు వచ్చి ఈ కార్ దాటితే నెక్స్ట్ సెకండ్ జోన్ న్యూయార్క్ సెకటీ స్పేస్ చేస్. ఇది కూడా పిల్లలకి అనుకుంటా, నేను వచ్చినప్పుడు క్లోజ్ ఉంది. అది దాటగానే లెఫ్ట్ సైడ్ లైట్స్ కెమెరా యాక్షన్. ఇది ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. Hello, I'm Steven Spielberg, and this పాతకాలంలో CGI లేనప్పుడు మూవీస్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసేవాళ్ళు అని ఒక ఎంటైర్ కేటగిరీ 5 హరికేన్ సీన్ని లైవ్లో రీక్రియేట్ చేసి చూపిస్తారు. ఇది డైరెక్ట్గా ద గ్రేట్ స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన సీన్. ఇది నేను కంప్లీట్ 3 మినిట్స్ సీన్ అలానే ఉంచుతున్నా. ఇన్ కేస్ యూనివర్సల్ స్టూడియోస్ విజిట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కెన్ స్కిప్ టు ద నెక్స్ట్ సెక్షన్. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్ని ఏజ్ గ్రూప్స్కి. today's special effects show that there are no limits to the imagination of filmmakers and audiences. And that brings us to the scene you're about to see. It's set in an old boathouse in New York City, right in the middle of a Category 5 hurricane. Enjoy the show. All right, folks, time for some movie magic. Mr. Steven Spielberg, over to you. All right, stand by, everybody. Here we go. Lock it up on the bell. Roll playback. Cue the sun. Cue the waves. Cue the thunder. Cue the rain. And action. This is the emergency broadcast system. A Category 4 hurricane with sustained winds of 125 miles an hour is making landfall in New York. All residents are instructed to seek shelter immediately. I'm live here in the Charlie newsroom. Let's go to one of our reporters in Midtown. They say this could be one of the storms of the century. What can you tell us? Windows are blowing in all around us! Signs are being ripped off of buildings! This is Kathy Tracy, Channel 88 News, live in Midtown! Wherever that sign lands, we only hope there are no people nearby. This is the emergency broadcast system. The hurricane is now Category 5. Stay away from all windows and extinguish all flames. Repeat, extinguish all flames. Everybody is urged to remain calm. The authorities have the situation under control.
That's a cut. All right, let's reset. Everything goes back to 1. Congratulations on surviving my hurricane. Please carry your personal belongings and exit well. Thank you for spending last camera action was the back. బయటకు రాగానే ఐ ట్రైడ్ నాస్టీ మాన్స్టర్ కుకీ. ఎంటైర్ యూఎస్ఎస్లో ఇదే నా ఫుడ్. ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీ. ఆ కుకీయే ఆల్మోస్ట్ 500 అండ్ ఆ చిన్న వాటర్ బాటిల్ 300. థర్డ్ జోన్ సైఫై సిటీ. ఇందులో ఉండే 4లో 3 సూపర్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మర్స్ ద రైడ్. ఇది 4D ట్రాన్స్ఫార్మర్స్ సిమ్యులేటర్. ఈ ట్రాన్స్ఫార్మర్స్ కార్లో రైడ్ చేస్తాం. ఇంక్రెడిబుల్ CGI ఎఫెక్ట్స్ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ట్రాన్స్ఫార్మర్స్ బ్యాటిల్ మధ్యలో ఉన్నాం అనిపించేలా పిల్లలు కూడా ట్రై చేయొచ్చు. It's him again. Activate battleships. Your bravery saved the planet. Well done, freedom fighters. Way to improvise, team. Thanks for meeting the challenge. Let's head on back to base. అవగానే నెక్స్ట్ యాక్సిలరేటర్. ఇది నేను స్కిప్ చేశాను. పిల్లలుంటే ఎక్కించచ్చు. అది దాటగానే సింగపూర్ యూఎస్ఎస్కి మాత్రమే ఎక్స్క్లూజివ్ అండ్ ఎంటైర్ యూఎస్ఎస్లో మోస్ట్ థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ రైడ్స్ బ్యాటిల్ స్టార్ గెలాక్టికా హ్యూమన్ అండ్ సైలెంట్ వర్షన్స్. ఇక్కడ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ. ఒక రైడ్కి 16 మెంబర్స్, రోకి 2 పీపుల్ కూర్చోవచ్చు. ఎక్స్ప్రెస్ పాస్ ఉంటే ఫస్ట్ రోలో ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ సౌండ్స్ వింటే అర్థమవుతుంది. ఇది సూపర్ థ్రిల్. హ్యూమన్ కన్నా సైరన్లో ఎక్కువ ఇన్వర్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఉల్టా ఉంటుంది కొంచెం టైం. ఇవి పీక్లో 80 to 90 కిలోమీటర్ స్పీడ్ అనుకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఏం లేకుంటే మస్ట్ ట్రై. ఒంట్లో అన్ని పార్ట్స్ ఒకసారి షెఫ్లు అవుతాయి. ఈ రైడ్స్కి మనతో ఏమీ లూజ్ ఐటమ్స్ ఉండకూడదు. ఫోన్, పర్స్, స్పెక్స్తో సహా పాకెట్లో ఒంటి మీద ఏమి ఉండకూడదు. పక్కనే ఫ్రీ లాకర్స్ ఉంటాయి. ఈ లాకర్స్ 110 minutes వరకు ఫ్రీ. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, ఫేవరెట్ కలర్ ఏదో చూస్ చేస్తే లాకర్ నెంబర్ వస్తుంది. ఆ డోర్ ఓపెన్లో ఉంచి స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసి క్లోజ్ చేస్తే మళ్ళీ సేమ్ డీటెయిల్స్ కొట్టి కలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్రెస్ పాస్ తీసుకున్నాను కాబట్టి ఫాస్ట్గానే అయిపోయిన రైడ్స్. బిలాంగింగ్స్ ఇక్కడే పెట్టి ముందు కంటిన్యూ అయ్యాను. ఫోర్త్ జోన్ ఏన్షియంట్ ఈజిప్ట్. ఇది మమ్మీ మీట్ అండ్ గ్రీట్. సిమిలర్గా నెక్స్ట్ జోన్స్లో కూడా వాటి రిలేటెడ్ మీట్ అండ్ గ్రీట్ సర్వీసెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్ టైమింగ్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఒయాసిస్ కేఫ్ ఉంటుంది ఇన్ కేస్ ఏమైనా తినాలంటే. అది దాటగానే ఎంటైర్ యూఎస్ఎస్లో హ్యాండ్స్ డౌన్ ద బెస్ట్ రైడ్, రెవెంజ్ ఆఫ్ ద మమ్మీ. ఎక్స్ప్రెస్ పాస్లో ఒక రైడ్ అవైలబుల్ లేకపోతే ఏదైనా 1-2 times ఎక్కొచ్చు. అంటే నేను ఇదే బ్యాక్ టు బ్యాక్ 2 times రైడ్ చేశాను. ఇంకో 5 times కూడా రైడ్ చేయొచ్చు. అంత సూపర్ ఎక్స్పీరియన్స్. మొత్తం చీకటి, సడన్ లైట్స్, మూమెంట్స్, స్టోరీ, ఆ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది కూడా స్పీడ్ అండ్ థ్రిల్లింగ్ రైడే, అన్మిస్సబుల్. పక్కనే ట్రెజర్ హంటర్స్. ఇది ఎందుకో నాకు తెలియదు. మరి పెద్దోళ్ళు ఉంటే ఏమైనా ఓకే ఏమో, నేను స్కిప్ చేశాను. ఫిఫ్త్ జోన్ ద లాస్ట్ వరల్డ్, జురాసిక్ పార్క్. ఫస్ట్ రైడ్ ర్యాపిడ్ అడ్వెంచర్స్. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయే రైడ్కి నార్మల్ పాస్కి క్యూ చాలా లాంగ్ ఉంది. ఈ రైడ్ దగ్గర ఉండే లాకర్స్ ఫ్రీ కాదు, పెయిడ్. ఈ రైడ్ కోసం రెయిన్ కోట్స్ అమ్ముతారు, లేదా రైడ్ ఎగ్జిట్లో డ్రైయర్స్ ఉంటాయి. 400 తీసుకుంటారు. ఈ రైడ్ గుడ్డే. తడిచేది రైడ్ ఎండ్లో. ప్లస్ ఇట్ డిపెండ్స్ మన ట్యూబ్ ఏ యాంగిల్లో ఉంది అనేది. ట్యూబ్ రివాల్వ్ అవుతూ వెళ్తుంటుంది రౌండ్ 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 రౌండ్గా.
పెద్ద ఏం తడవ ప్లస్ సింగపూర్ ఎండకి ఇంకో రైడ్ కంప్లీట్ అయ్యేలా పారిపోద్ది. నెక్స్ట్ క్యానపీ ఫ్లయర్, టాప్ యాంగిల్లో యూఎస్ఎస్ చూడొచ్చు. డీసెంట్ హైట్ అండ్ స్పీడ్. దీనికి ఎక్స్ప్రెస్ పాస్ యూస్ చేయడానికి లేదు, ఉన్న క్యూకి నేను స్కిప్ చేశాను. దాని పక్కనే డైనోసార్, ఇది కిందకి పైకి అలా ఎగురుతూ తిరుగుతుంది. ఇది నాకు అంత ఎగ్జైటింగ్ ఏమనిపించలేదు, సో స్కిప్ చేసి. దానికి కూడా 25 minutes వెయిటింగ్. నెక్స్ట్ దాటగానే వాటర్ వరల్డ్ షో. అన్ఫార్చునేట్లీ ఇది క్లోజ్ ఉంది. ఇది వాటర్ వరల్డ్ మూవీ సీన్ని డైరెక్ట్ వాటర్లో లైవ్ యాక్షన్ స్టంట్ షో. ఓపెన్ ఉంటే డైలీ 2 shows, 1:30 అండ్ సెకండ్ అరౌండ్ 3:34 ఉంటుంది. ఇది కూడా మస్ట్ వాచ్ ఓపెన్ ఉంటే. నెక్స్ట్ 6th జోన్, ఫార్ ఫార్ అవే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, రైట్ సైడ్ ష్రెక్ 4D, కింగ్డమ్ ఆఫ్ ఫార్ ఫార్ అవే. ఒక 12 minutes ఏమో ఉంటుంది షో. 4D ఎఫెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఓకే. ఇన్కేస్ బాగా చిన్నపిల్లలు ఉన్నా లేక ఏమైనా ఇష్యూస్ ఉన్నా నాన్ మూవింగ్ సీట్స్ ఉంటే అడిగి కూర్చోవచ్చు. దీనికి కానీ నెక్స్ట్ మినియన్ షో కూడా. ఈ ష్రెక్ మీట్ అండ్ గ్రీట్ అరౌండ్ 4 PM ఎప్పుడు జరిగింది. నెక్స్ట్ పుస్ ఇన్ ద బూట్స్ జైంట్ జర్నీ. ఇది మోడరేట్ స్పీడ్ రోలర్ కోస్టర్, నేను స్కిప్ చేశాను. పుస్ ఇన్ ద బూట్స్ మీట్ అండ్ గ్రీట్ కూడా అరౌండ్ 4 జరిగింది. నెక్స్ట్ ఎన్చాంటెడ్ ఎయిర్వేస్ వింగ్స్ ఆఫ్ ఫార్ ఫార్ అవే. ఇది చిన్న రోలర్ కోస్టర్ బట్ డీసెంట్ ఎక్స్పీరియన్స్. షార్ట్ టైము బట్ ఫాస్ట్గానే వెళ్ళింది. బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు రైడ్కి వెళ్ళే ముందు. నెక్స్ట్ లాస్ట్ జోన్ మినియన్ ల్యాండ్. ఇక్కడ మెయిన్ మినియన్ మేహమ్ షో. పిల్లలుంటే నాన్ మూవబుల్ సీట్స్ ప్రిఫరబుల్. ఒక ఇద్దరు మధ్యలో బయటకు వెళ్ళాల్సి వచ్చింది, మరీ చిన్నపిల్లలు అవడం వల్ల. Don't be scared of him. He's just a big, bald teddy bear. Yeah, and no way will he shoot you with a fart gun. Oh, no? ఇది 4D షో, మనం మినియన్ లాగా. దీనికి కూడా ఎక్స్ప్రెస్ పాస్ చెల్లదు, క్యూలో నిల్చోవాల్సింది. ఒక 30 minutes దాకా పట్టింది. ఇది స్క్రీన్ అండ్ ఇవి సీట్స్. నెక్స్ట్ సిల్లీ స్వర్లీ, బగ్గీ బూగీ. పిల్లలకి, పెద్దలు కూడా ఎక్కొచ్చు తోడుగా. ఇక్కడితో ఎండ్. ఎక్కడి నుంచి వచ్చామో మొత్తం రౌండ్ తీసుకొని మళ్ళీ అక్కడే ఎండ్ అవుతాం. హాలీవుడ్ నుంచి ఎగ్జిట్. ప్రైసింగ్కి వస్తే అఫీషియల్ సైట్స్లో ఎక్కువనే ఉంటాయి. నేను ప్యాలగోలో 4200 బుక్ చేసుకున్నా. కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల కవర్ చేయలేదని ఎక్స్ప్రెస్ పాస్ తీసుకున్నాను. ఎక్స్ప్రెస్ పాస్ లొకేషన్లో తీసుకున్నాను, సో కొంచెం ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. టికెట్ ప్రైస్ కన్నా ఎక్స్ప్రెస్ పాస్ టికెట్ కాస్ట్లీ ఉండడం కొంచెం ఎక్స్ట్రా, 6000 దాకా పడుతుంది. ఎక్స్ప్రెస్ పాస్కి కూడా లైన్ ఉంటుంది, కానీ నేను ఏ రైడ్కి వెయిట్ చేయలేదు. కొన్ని రైడ్స్కి 100 నిమిషాలు కూడా వెయిట్ టైం చూశాను. ఆల్మోస్ట్ అన్నిటికీ మినిమం 20 minutes అనే ఉంది. కొన్ని 4-5 minutes ఉన్నాయి. ప్లస్ యూఎస్ఎస్ టైమింగ్స్ సేమ్ ఉండవు ప్రతిరోజు. నేను వెళ్ళినప్పుడు 5కే క్లోజ్. ఈ క్రిస్మస్ అలాంటి టైమ్స్లో కొన్నిసార్లు 8-9 దాకా కూడా ఓపెన్ ఉంటుంది. సో డిపెండ్స్. ప్లస్ రైన్ పడినా ఏమైనా కారణాల వల్ల ఎక్కలేకపోయినా రీఫండ్ ఏముండదు. ప్లస్ ఏదైనా ఇంకోసారి ఎక్కాలన్నా టైం ఉంటుంది. బట్ 1 రైడ్కి ఒక్కసారి మాత్రం ఎక్స్ప్రెస్ పాస్ యూజ్ చేయొచ్చు. సెకండ్ టైం నార్మల్ క్యూలోనే వెళ్ళాలి. ఇన్ కేస్ ఎక్స్ప్రెస్ పాస్ తీసుకోకుండా నార్మల్ టికెట్ మీదనే వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్, డోంట్ కమ్ ఆన్ హాలిడే. వీక్ డే మార్నింగ్ 9:45 కల్లా యూఎస్ఎస్కి వస్తే గేట్స్ ఓపెన్ చేయగానే మనం ఫస్ట్ లోపలికి వెళ్తే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ బ్యాటిల్ స్టార్ గెలాక్టికా హ్యూమన్ అండ్ సైలోన్ దగ్గరికి వస్తే బిలాంగింగ్స్ అక్కడ పెట్టేసి ఫస్ట్ ఆ రైడ్స్ కవర్ చేసేసి నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మమ్మీ కవర్ చేసేప్పటికి క్రౌడ్స్ పీక్ ఉంటాయి. బెస్ట్ రైడ్స్ మనం కవర్ చేసేస్తాం. అక్కడి నుంచి చిన్నగా ఆ క్రౌడ్స్ని బట్టి ఎక్కడెక్కడ రష్ తక్కువనో అలా మేనేజ్ చేసుకుంటూ లంచ్ బ్రేక్ కావాలంటే లంచ్ బ్రేక్ తీసుకుంటాం. రిటర్న్లో లాస్ట్లో లైట్స్, కెమెరా, యాక్షన్ కవర్ చేయొచ్చు. ఈ టైంకి ఇంకా టైం ఉంటే
క్లోజింగ్ టైంలో ఇన్ కేస్ రష్ లేకుంటే పక్కన గెలాక్టికా అలాంటివి మళ్ళీ ట్రై చేయొచ్చు. ఫోటోస్ అండ్ అదర్ షాపింగ్స్ లాంటివి ఏమన్నా ఇప్పుడు కవర్ చేయొచ్చు. ఇది విఐపి ఎక్స్పీరియన్స్. కొంచెం సెలబ్రిటీ లాగా మనతో పాటు ఒక ఇద్దరు వచ్చి అన్ని రైడ్స్ స్కిప్ ద లైన్ చేయించి 5 hours గైడెడ్ టూర్ కంప్లీట్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా. ఎగ్జిట్ అవ్వగానే బయటనే పియర్ హెర్మన్ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ పేస్ట్రీ షాప్ మ్యాకరన్స్ ఆర్ పేస్ట్రీస్ ట్రై చేయొచ్చు. అలాగే సింగపూర్ ఓషనేరియం, హ్యారీ పాటర్, సెంటోసా సెన్సరీ ఎస్కేప్ ఇలాంటివి కవర్ చేయొచ్చు. ఈ రిసార్ట్స్ వరల్డ్ సెంటోసాకి సపరేట్ వీడియో చేస్తాను. బయట ఈ యూనివర్సల్ స్టూడియోస్ గ్లోబ్ దగ్గర ఫొటోస్ కావాలన్నా ఇవన్నీ కవర్ చేస్తే నైట్ 10-11 అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మంచి లైటింగ్ దాని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది సింగపూర్ యూనివర్సల్ స్టూడియోస్. చాలా మంచి థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ దాకా ఉన్నందుకు థ్యాంక్స్. ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నేను కార్తిక్ కాల్వా. మళ్ళీ ఇంకో ప్రయాణంలో కలుద్దాం. సెలవు.